డబ్బు వచ్చింది. అందులోకించి 10 లక్షలు తీసి ఈ కోక ఈ నగలన్నీ కొన్నాడు మా ఆయన. వద్దంటే ఏనాడాయే నీ మెడలా మొల్లో ఉన్న ఇంకెవ్వతానా ఉండద్దంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే ఏడిసి నీ ఆప చెట్టు ఎదుగుద్ది అంటాడు. ఇదేం సెట్ అయ్యారు? నవీన్ ఆపసేన పండుద్ది అంటారు. గట్లనా? మా ఇబ్రహీంపట్నంలో గిట్లనే అంటాం. అర్రే అరే నువ్వు ఉండు తమ్మి, నీ కథ అంతా నాకెరికెళ్ళే. లవ్వింగ్ మ్యారేజ్ అంట కదా, ఈ వారం ఎగ్గిరి దిగే లోపల లైన్ లో పెట్టావంట కదా. ఇగో నేనెందుకు చెప్తున్నానో ఇనుకో, అమ్మి తమ్ముడికి పడ్డట్టు ఇంకొక దానికి పడకుండా చూసుకో. ఒక్కసారి పట్టుడు అలవాటైనాక ఇక పట్టుడు కష్టం అన్నట్టు. మీరెందుకు వచ్చారు మేడం? గప్పడు సందు చూస్తున్నా. ఎవరువా నువ్వు? పాను అనివా? ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు నౌకర్ల మధ్యలో మాట్లాడదని తెలియదా నీకు? రండి రండి కూకోండి. చీ గిందుట్లోనా? గీ సోఫాలు ఎందుకు ఇట్లున్నాయి? గెట్లున్నాయి చాలా సీపు గుండ్ల పోరగా అక్కకి ఇలాంటి అంటే చాలా సేదరా కదక్క. మస్తు చీదరా. ఫ్యాన్ ఏమంటారా? దిమాకేనా ఖరాబ్ అయిందిరా? ఫ్యాన్ వేస్తానంటావు? అక్క ఎవరనుకుంటున్నావు? రిచ్చు వాళ్ళ దొడ్లో గేదెల్నే ఏసుల్లో పెడతారంట. బేడకళ్ళు వెండి పెళ్ళాలి